వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో పులి సంచారంతో స్థానిక ప్రజలు ఆందోళన భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా మనం చూసుకుంటే పశ్చిమ ఏజెన్సీ గిరిజన గ్రామం అయినటువంటి బుట్టాయిగూడెం మండలంలో కామవరం, పందిరిమామిడిగూడెం తదితర ఆ ప్రాంతాల్లో ఈ గ్రామాలు ఏవైతే ఉన్న గ్రామాల్లో పెద్ద పులి సంచారంతో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. సమాచారం అందుకున్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఎవరైతే జంగారెడ్డిగూడెం రేంజ్ అధికారులు ఉన్నారో ఎమ్మటే స్పందించి ఈరోజు ఆ యొక్క పులి యొక్క పాదముద్రలు సేకరించి పెద్ద పులిగా నిర్ధారించారు. అయితే ఈరోజు ప్రధానంగా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఎవరో ప్రత్యేకమైన నిఘాతో పులి సంచారం ఎటుందని సీసీ కెమెరాల యొక్క పర్యవేక్షణలో ఆ పులిని పట్టుకునేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా స్థానిక ప్రజలు పులి సంచారంతో ఇక్కడ ఒక రైతు కట్టేసి ఉన్నటువంటి దూడ ఆవును కూడా దాడి చేసి చంపినట్లుగా కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పెద్ద పులి సంచారంతో ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే కాక తెలంగాణ సరిహద్దు ప్రాంతమైనటువంటి కావడగొళ్ళ, ప్రధానంగా గుబ్బలమంగమ్మ గుడికి వెళ్ళేటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారి అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలంతా కూడా చాలా భయాందోళనతో ఉన్నారు. ఏదేమైనా కొంతమంది స్థానికులు పులిని చూసినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్రధానంగా ఈ ఫారెస్ట్ అధికారులు ఏదైతే చెప్తా ఉన్నారంటే పులిని హాని కలక్కోకుండా ఆ యొక్క ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, పొలాలకి ఇక్కడ ఏంటంటే పొగాకు అలాగే మొక్కజొన్న పంట ఇక్కడ ఎక్కువగా పండిస్తూ అలాగే జీడి తోటలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ పొలాల్లోకి వెళ్ళేటువంటి రైతు కూలీలు కానివ్వండి, లేకపోతే ఆ యొక్క వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయదారులు అయినా కానివ్వండి, ఎవరు కూడా ఒంటరిగా వెళ్ళొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుని ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించే కార్యక్రమం ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ పులి సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు అలాగే ఉన్నతాధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఎలా చూసావు? చెట్టు పైన అక్కడికి వచ్చింది, పామ చెట్టు మూలలోకి వచ్చింది. మూలగా ఏంటి సౌండ్ వచ్చిందని చూస్తే పులండి. ఏ సౌండ్ వచ్చింది? గాలి వచ్చిందా? మామూలుగా మనిషి ఉరికితే చూడండి శబ్దం వచ్చింది, అలాగే సౌండ్ వచ్చిందండి, ఏదో వచ్చినట్టు అనిపించింది. చూసేసరికి పులి పామల చెట్టు దగ్గరకు వచ్చి ఆగింది. ఆగేసరికి ఏంటబ్బా అని చూసాను, బాగా ఏదో సౌండ్ వచ్చిందని చూసేసరికి పులి అండి. మా అన్నయ్య ఏమో చెట్టు దిగుతున్నాడని ఏదైనా ఇబ్బంది అన్నట్టుగా అన్నని పులి వచ్చిందిరా అంటే కింద దిగేవాడు పైకి ఎక్కి ఆగిపోయాడు. ఆగిపోయేసరికి ఆ మూలలో ఉన్నది ఇలా వచ్చి ఈ దారిలో నుంచి ఇలా వెళ్ళిపోయిందండి పైకి. ఇలా వెళ్ళిపోయిందా? సడన్ గా కారు వచ్చిందండి. కారు కొద్దిగా అయితే కారు తగిలేసింది అనుకున్నా. అటత్తగా కారు వచ్చింది. కంపల్సరీ ఖచ్చితంగా పులేనది? పులి అండి. చిరుత పులేనా? చిరుత పులి కాదండి, పెద్ద పులే. నీకు తెలుసా? ఐడియా ఉందా? పెద్ద పులే తెలుసండి. అన్నయ్యని కేకేసిన తర్వాత గాంటు వచ్చింది. అప్పుడు దాకా నన్ను చూడలే. అన్నయ్య పులి వచ్చింది అనేసరికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు ఉదయం ఈ రవీంద్ర రెడ్డి అనే అతను తాడి చెట్లు ఎక్కుతూ పెద్ద పులిని చూశానని మాకు ఫోన్ చేయడం జరిగింది. హుటాహుటిన మేము మా సిబ్బంది ఇక్కడికి చేరుకుని ఇతను ప్రశ్నించగా నేను స్వయంగా చూశాను, పెద్ద పులి నాకు తెలుసు, గాండ్రించింది, ఒక కారుకి ఎదురుపడింది, కారుని కూడా డాష్ ఇవ్వబోయిందని మాకు తెలియపరిచినారు. వెంటనే మేము పాదముద్రలను వెతుక్కుంటూ వెళ్ళి పాదముద్రలు కూడా గుర్తించాము, ట్రేస్ అవుట్ చేస్తున్నాము. మేము ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తీసుకొచ్చి ముద్రలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇమీడియట్లీగాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా మేము తెలియపరిచేది ఏంటంటే అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. వాళ్ళ యొక్క పశువులను జాగ్రత్తగా కట్టేసుకుని జాగ్రత్తగా కాపలా కాయండి. మీరు కూడా గ్రామస్తులు ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎవరైతే ఉన్నారో కామవరం, కోరసబొడ్డేరు అలాగే గుబాలమంగళంకి వెళ్ళే ప్రయాణికులు కానీ ఇంకా ఇనుమూరు ఇలాంటి గ్రామస్తులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఈ పాదముద్రలు తీసుకొని మేము మా పై అధికారులకు తెలియపరుస్తాము. కాబట్టి ఇక్కడ వాళ్ళందరినీ కూడా మీరు చక్కగా ఎటువంటి
భయాందోళన చెందొద్దని కూడా తెలియపరుచుకుంటున్నాం. దానికి హాని చేయొద్దు, పెద్ద పులికి ఎటువంటి హాని చేయొద్దని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ పశువులను కొద్దిగా జాగ్రత్త పెట్టుకోండి, మీరు జాగ్రత్తగా ఉండమని మీకు తెలియపరుచుకుంటామని విషయం తెలియపరుచుకుంటాం. థ్యాంక్ యూ.